నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నది తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని అన్నారు. తిరుపతిలోని 10,659 ఇల్లు నిర్మించి అందించామని అన్నారు. 2.50 లక్షల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయంటే రికార్డు అని కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి గృహ ప్రవేశాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5.50 లక్షల ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం మరొకసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టింది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా సోళ్లూరుపేట నియోజకవర్గంలో సోమవారం జరిగిన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. కారు వరకు ట్రాక్టర్ వరకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కరెంటు ఉత్పత్తి చేసే సౌకర్యం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా మీరు ముందుకు రావాలి. నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వినూత్నమైన ఆలోచనలకి శ్రీకారం చుట్టాం. దాన్ని ఉపయోగించుకోవాలంటే మీరు ముందుకు రావాలి. నేను ఆ రోజు ఫైబర్ నెట్ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరి ఇంటికి కనెక్ట్ చేశాను. తద్వారా మీరు చూస్తే ఈ ఫైబర్ నెట్ ద్వారా మీరు ఎక్కడికి మాట్లాడాలన్నా వైఫై వచ్చేది. దానికి కూడా నాశనం చేశారు. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి డబ్బులు శాంక్షన్ చేయించాం. తొందరలోనే ఇది కూడా పూర్తవుతుంది. వ్యక్తిగతంగా 7 వస్తువులు దృష్టిలో పెట్టుకున్నాను. ఇవి కాకుండా గ్రామానికి సంబంధించి మీరు చూస్తే వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇంటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయడం. ఇటీవల మీరు చూస్తున్నారు స్వచ్ఛ రథం మీ గ్రామానికి వస్తూ ఉంది. మీరు వాడిన వస్తువులు సెగ్రిగేట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి సర్క్యులర్ ఎకానమీ పంపించి మీకు అక్కడికక్కడే వస్తువులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, నిత్యావసర వస్తువులు. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలి. ఈ 21 నెలల్లో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమాలు ఇచ్చాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 63 లక్షల మందికి మొదటి తారీఖున జీతాలు ఇవ్వకపోయినా మా పేదవాడికి మాత్రం మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు తమిళనాడు పక్కనున్నారు. బార్డర్లో తమిళనాడు ఉంది. తమిళనాడులో ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం పేదవాళ్ళ పట్లుండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం. ఇప్పుడే అడిగాను, ఒక ముస్లిం మహిళ 3 పిల్లలుంటే 3 పిల్లలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా అడవిని నమ్ముకొని కీలక కార్యకలాపాల్లో పాల్గొంటున్న అగ్రనేత చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ పోలీసుల ముందు లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేష్ తో పాటు మరొక 7 దళ సభ్యులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేష్ తో పాటు మరొక 7 దళ సభ్యులు నేడు విజయవాడలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సుమారు 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న నారాయణరావుపై ప్రభుత్వం భారీగా 25 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. ఆయనతో పాటు లొంగిపోయిన కర్దం లక్ష్మి, పొడియం రాజే వంటి కీలక నేతలపై కూడా లక్షలాది రూపాయల రివార్డు ఉన్నాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో ఏపీ పోలీసులు మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో విశేష విజయాలు సాధించారని తెలియజేశారు. సీసీఎం సభ్యులతో సహా 18 మంది మృతి చెందగా సుమారు 50 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున రివార్డు సొమ్ముతో పాటు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. హింసా మార్గాన్ని వీడి అందరూ జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది కృషి చేశారు, సొసైటీ చేశారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చాలా మంచి పని చేసి ఈ మన స్పెషల్ ఫోర్సెస్ గ్రే హౌండ్స్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ అందరు పనిచేసి ఈ
ఒక ఎండ్కి తీసుకొచ్చాము. ఇప్పుడు మన ముందు మన కాల్ ఇచ్చాము, మీరందరు రండి, మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మీరు సొసైటీలో ఒక భాగం అయి మంచి డెవలప్మెంట్లో మీరు పని చేయొచ్చు. సో ఆ కాల్ మేరకు ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. సో వాళ్ళకి కూడా ఒక వెల్కమ్ ఇచ్చి మన సొసైటీలో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 years నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్, కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు. అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు, ఈయన కూడా మన ముందు ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్ ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుక్ని PC 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. కాడతి హురే, ఈ అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. నేను 1990లో మా ప్రాంతంలో అంటే ఉద్దానం ప్రాంతంలో అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1990 చివరిలో నేను మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను అనేక ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, అలాగే పార్టీ చేసినటువంటి తీర్మానాలన్నీ అనుగుణంగా పనిచేయడం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కోరాపూట్, మల్కన్గిరి, రాయగడ ప్రాంతాల్లో నేను పనిచేస్తూ రావడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. గతంలో నేను మావోయిస్టు ఉద్యమాలకు వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కూడా ఈ అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో టిట్కో గృహాల నిర్మాణం జరగక లబ్దిదారులకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ఆర్థిక లోటున్న సైతం అధిగమించి లబ్దిదారులకు గృహప్రవేశం కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. లబ్దిదారులకు టిట్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం జక్కంపూడిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, VMC కమిషనర్ ధ్యానచంద్ర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న విచ్ఛిన్నకర పరిస్థితుల్ని అధిగమించి కేంద్ర సహకారంతో గృహ నిర్మాణ రంగంలో పెను మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. 3 నియోజకవర్గాల పరిధిలోనూ ఇదే తరహాలో ఇళ్ల పంపిణీ కొనసాగుతుందని అన్నారు. ఏర్పడిన ప్రభుత్వం 5 సంవత్సరాలు కేవలం 10% పన్ను కూడా పూర్తి చేయలేకపోవటమే కాకుండా ఈ ఇళ్ల మీద ఒక్కొక్క ఇంటి మీద 3,27,000 రూపాయలు లోన్ తీసుకుని ఆ లోన్ ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఇష్టానుసారం డైవర్ట్ చేసుకుని పేదవాళ్ళకి అనేకమైన కష్టాలు తీసుకొచ్చారు. ఇటు ఆ తీసుకున్న లోన్కి వచ్చే ఇంట్రెస్ట్ ఒక రకమైతే ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అద్దెళ్లలో ఉండి అద్దె కట్టుకుని నష్టపోయింది రెండో రకం. ఆ విధంగా చూస్తే కొన్ని లక్షలను నష్టపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళని. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 1.5 సంవత్సరాల కాలంలో దీన్ని మొత్తం కూడా 90% పూర్తి చేయడం జరిగింది. ఈ 1.5 సంవత్సరాల కాలంలో మరలా
విధ్వంసాన్ని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగానే మొట్టమొదటి చేపట్టిన కార్యక్రమం అడుక్కో వారి సహకారంతో ఈ ఇళ్లని పునర్నిర్మాణం మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంది. పూర్తి చేసినవి చేసినట్టు గృహప్రవేశాలు చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఈ రోజున మా నియోజకవర్గం తూర్పు నియోజకవర్గాల్లో 550 ఇళ్లకి 550 మంది లబ్ధిదారులకు ఇళ్లు పూర్తి చేసి ఇవ్వటం జరిగింది ఈ రోజున. అదేవిధంగా అన్ని 3 నియోజకవర్గాల్లో కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగేది లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయమనేది, నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ కళ నెరవేర్చాలని చెప్పి తపన పడి ఇవాళ పూర్తి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమైపోతే నాకేంటి, ఆ ఇంటి మీద 3,27,000 నా జేబులోకి వచ్చినాయనే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత సన్నిధిలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయం మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూలమంత్ర హావనముల్ని పూర్తి చేయగా సాయంత్రం రావణ వాహనంపై దుర్గా మల్లేశ్వర స్వామివార్లు భక్తులకి దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత సన్నిధిలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు 2వ రోజు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయం మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూలమంత్ర హావనంని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. బ్రహ్మోత్సవ వాహన సేవలో భాగంగా సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉపాసన, బలిహారణ కార్యక్రమాలు వేద మంత్రోత్సరణ మధ్య నిర్వహించనున్నారు. అనంతరం స్వామివార్లకు హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. రేపు మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారి ఆలయం వద్ద రాయబారము, ఎదుర్కోలు ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 10:30 ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ప్రజలను తీవ్రంగా మభ్యపెడుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. కౌన్సిల్ ని పక్కన పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు చేయడం వెనక ఉన్నది అవినీతి బయటపడుతుందని భయమేనని స్పష్టం చేశారు. బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండి కేవలం అప్పులు తీసుకోవడం, అవినీతి చేయడం, ప్రశ్నిస్తే బురద చల్లటమే ఈ ప్రభుత్వ నైజమని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామాని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆయన నిప్పులు చెరిగారు. ఇది చంద్రబాబుకు తనపై తనకి నమ్మకం లేని సంకేతమని, తాము రాజధాని కట్టలేమని ముందే అంగీకరించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కౌన్సిల్ ని పక్కన పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు చేయడం వెనుక ఉన్నది అవినీతి బయటపడుతుందని భయమేనని స్పష్టం చేశారు. ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 28 లోపు మీరు పూర్తి చేస్తారు నమ్మకం మీకుంటే అమరావతిని ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? అమరావతిని మేము ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? కేవలం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి అమరావతి రైతులు ఏదైతే మీరు రెండో విడత భూములు మీరు మళ్ళీ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారో వాటికి వ్యతిరేకంగా రైతుల యొక్క నినాదం వినపడుతున్న సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో ఇది మేము బిల్లు పెట్టాము అని చెప్పి రైతులను మోసం చేయడానికి తప్ప చంద్రబాబు నాయుడు ఈ అసెంబ్లీ ద్వారా ఒరిగింది ఏమీ లేదు అని చెప్పిన కూడా నేను మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. బాలేదా? చంద్రబాబు నాయుడు మీ ద్వారా
చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే అమరావతి మీరు రాష్ట్ర రాజధాని చెప్పడం కానివ్వండి, రైతుల దగ్గర మొదటి విడతగా రైతుల దగ్గర 33,000 ఎకరాలు సేకరించి కనీసం వాళ్ళకి భూములు ఎక్కడున్నాయో తెలియదు, కౌలు సరిగ్గా ఇస్తున్నారో తెలియదు, వాళ్ళకి వాళ్ళ భూమి ఎక్కడుందో చూపెట్టిన పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఆవేదన ఆందోళన చేస్తుంటే మళ్ళీ మీరు రెండో విడతలో మేము అక్కడ ఎయిర్పోర్ట్ కడతాము, అక్కడ పోర్టు కడతాము, లేకపోతే అక్కడ రైల్వే స్టేషన్లు కడతాము అని చెప్పని వేల ఎకరాలు మళ్ళీ భూమిని మీరు సమీకరణ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఏంటంటే అక్కడ రైతులను మోసం చేయడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక అసెంబ్లీ తీర్మానం ఒక్కటి సరిపోతుందా? అసెంబ్లీ తీర్మానం ఒక్కటి సరిపోతుందా? కౌన్సిల్ తీర్మానం కూడా కావాలి కదా. అసెంబ్లీలో ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే అది సంపూర్ణంగా పాస్ అవ్వాలంటే మళ్ళీ కౌన్సిల్లో కూడా పాస్ అవుతాయి, కానీ అది సంపూర్ణం కాదు. అటువంటిది ఒక 5-6 గంటల అసెంబ్లీ పెట్టేసి సీఎం దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దాకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, దూషించడం తప్ప మీరు అమరావతిలో మీరు చేస్తుంది ఏంటి, అమరావతికి మేము ఏ విధంగా చేయదలుచుకున్నాం, అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పని ఎక్కడైనా కానీ మీరు మాట్లాడిన పరిస్థితి. క్రైస్తవ సోదరిమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుని ప్రభువు శ్రమల వారోత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. యేసు ప్రభువు ఎంతో వినమ్రంగా గాడిదపై కూర్చొని జెరూసలం నగరంలో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మ్రాని కొమ్మల ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం మరియు శాంతిని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పెద్దోనిపేట మోక్షారోపణ దేవాలయంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్సీఎం స్కూల్ వద్ద నుంచి చర్చి వరకు భారీ సంఖ్యలో భక్తులు హోసన్న గీతాలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఫాదర్ మర్యాదాసు సమిష్టి దివ్య బలియ నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ గువ్వల బాలరాజు మాట్లాడారు. పవిత్ర వారంలో భాగంగా ఈరోజు మ్రాని కొమ్మల ఆదివారం జరుపుకుంటున్నట్లు తెలియజేశారు. యేసుక్రీస్తు తన మరణానికి ముందు జెరూసలం నగరంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారని అన్నారు. మ్రాని కొమ్మల ఆదివారముతో ప్రభు యొక్క శ్రమలలో, బాధలలో పాలు పంచుకుంటూ ఉత్థాన ప్రభు యొక్క జీవితంలో పాలు పంచుకునే గొప్ప అవకాశము ఈ మ్రాని కొమ్మల ఆదివారంతోనే ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభుని రారాజుగా గుర్తించి హోసానా గీతములు పాడుకుంటూ ఆయనను ఆరాధించినట్టుగా ఈనాటి సాంగ్యము మనకు తెలియచేయబడుతూ ఉంది. ఈ యొక్క పవిత్ర మ్రాని కొమ్మల ఆదివారం రోజున యేసు ప్రభు ఒక గాడిద పిల్ల పైన స్వారీ చేసుకుంటూ ప్రజలందరూ కూడా యేసు ప్రభును చూసి హోసానా గీతములు పాడుకుంటూ ఆయన్ను ఆరాధిస్తూ రారాజుగా యెరూషలేము వైపు తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆయన భూలోకానికి, పరలోకానికి రారాజుగా గుర్తించి ఈరోజు ఆయనను గౌరవించటము జరుగుతూ ఉంది. ఈ యొక్క మ్రాని కొమ్మల ఆదివారం రోజున ప్రారంభమవుతున్న ఈ యొక్క పవిత్ర వారము వివిధ పవిత్ర సాంగ్యములతో వివిధ సందర్భాలలో, మరి ముఖ్యంగా పవిత్ర గురువారం రోజున యేసు ప్రభువు తన యొక్క అపోస్తుల యొక్క పాదాలు కడిగి, అదేవిధంగా పవిత్ర శుక్రవారం రోజున తన యొక్క శరీరమును, రక్తమును ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్పించి, తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనందరి యొక్క పాపముల విమోచన కోసం తన యొక్క జీవితాన్ని అర్పించినట్టు గుర్తుగా శుక్రవార సాంగ్యము జరుగుతూ ఉంది. అదేవిధంగా శనివారం రాత్రి జాగరణలో ప్రత్యేకంగా ప్రభు ఉత్థానమయ్యాడని చెప్పేసి మనము ఆనందపడుతూ సంతోషముతో ఈ భూలోక జీవితము తర్వాత మరొక ఉత్థాన జీవితమునని నిరూపిస్తూ ప్రభు ఉత్థానమై మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పవిత్ర వారములో ప్రభు యొక్క శ్రమల్లో, బాధలో పాలు పంచుకుంటూ లాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో చోరీ. మీడియా ముఖంగా వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్. లాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఈ నెల 7వ తేదీన
తాళం వేసిన ఇంటిని దొంగలు దోచుకున్నారు. పట్టపగలు ఇంటి తాళం విరగకొట్టి బీరువాని బద్దలు కొట్టి 246 గ్రాముల బంగారం, కొంత నగదును దోచుకున్నారు. దర్యాప్తు చేపట్టిన లాలాపేట పోలీసులు ఇమ్రాన్ 40 మరియు రషీద్ 38 ఏళ్లుగా గుర్తించారు. ఇద్దరు దొంగలు ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ జిల్లాకు చెందిన వారు. వీరి దగ్గర నుంచి 246 గ్రాముల బంగారం, 136 గ్రాముల గోల్డ్ పీసెస్, 132 చిన్న చిన్న వజ్రాలు, 4 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన డబ్బులతో సౌదీ, గోవా, ముసోరి ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. గత నెల 7th ఫిబ్రవరి రోజున లాలాపేట లిమిట్స్లో ఐపీడీ కాలనీలో ఒక హౌస్ బ్రేకింగ్ బయటే జరిగింది, దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మార్నింగ్ 11 AM అండ్ 1 PM మధ్యలో ఎవరు లేని సమయంలో కొంతమంది ఈ బయట తాళం పగలగొట్టి లోపల బీరువా పగలగొట్టి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ అదేవిధంగా కొంత క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తము దొంగతనం అయింది 246 గ్రామ్స్ గోల్డ్ అండ్ 1,60,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసు క్రైమ్ నెంబర్ 32/2026 కింద నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ఒక ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇమ్రాన్ అనే ముద్దాయి గాజియాబాద్లో ఉంటాడు. సో అతని కోసము మన ఎస్ఐ లాలాపేట్ వాళ్ళతో పాటు టీమ్ గాజియాబాద్లో ఆల్మోస్ట్ 10 to 15 days అక్కడ ఉండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సో చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇమ్రాన్ అండ్ రషీద్ ఇద్దరు ముద్దాయిలని, గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 133 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, వర్త్ అబౌట్ 8 lakhs. అదేవిధంగా 132 చిన్న చిన్న డైమండ్ పీసెస్, అదేవిధంగా 4 lakhs క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఈ 133 గ్రామ్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నీ కూడా ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ. ఈ క్యాష్ ఏదైతే రికవర్ చేశామో అది రాజమండ్రి అండ్ పెద్దాపురం సంబంధించిన కేసెస్కి సంబంధించిన ప్రాపర్టీ. ఎవరైతే ఇద్దరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలు. వాళ్ళు అక్కడ గాజియాబాద్ చుట్టుపక్కల దొంగతనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యనం, రాజమండ్రి, తుని ఏరియాలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు నార్మల్గా ఈ దొంగతనాలు చేసి జల్సాలు చేయడము, బయట తిరగడము, గోవా, మసూరి అట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్లో తిరగడము. అదేవిధంగా వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ ఫ్లైట్లోనే తిరిగి వెళ్ళడం అనేది జరుగుతా. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఆరంభమైందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే అమరావతికి చట్టబద్ధత అనే కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. గుంటూరులోని తన కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతి విషయంలో టీడీపీ సొంత వర్గం అభివృద్ధి చెందడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఏ రీతిలో రాజధానిని అభివృద్ధి చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గతంలో గ్రాఫిక్స్ లో రాజధాని ఉండగా ప్రస్తుతం ఏఐలో మాత్రమే ఉందని నూరి ఫాతిమా వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక కొత్తగా మళ్ళీ అసెంబ్లీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టీం మొత్తం కలిపి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని మేము దాన్ని బిల్గా పాస్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొక కొత్త చాప్టర్ ఇది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014లో వాళ్ళు వచ్చిన తర్వాత అమరావతిని డెవలప్మెంట్ చేస్తాము, కేంద్రం దగ్గర నుంచి మేము స్పెషల్ స్టేటస్ తెచ్చుకుంటాము, దాని తర్వాత ఏమో మీరు చూసుకుంటే రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉండాలి అని చెప్పి మొత్తం కేంద్రం చెప్పిన తర్వాత కూడా మీరు డెవలప్ అవ్వడానికి చేయడానికి కొంచెం సమయం పడుతుంది, అప్పుడు దాకా మీరు హైదరాబాద్ని ఇచ్చేసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు నోటుకి ఓటు కేసులో పట్టుబడి మరి వాళ్ళ రాజధాని అమరావతిని తీసుకొని వచ్చి అలాగే మరి స్పెషల్ స్టేటస్ కావాల్సిన ఆంధ్రప్రదేశ్నేమో దాన్ని కూడా వాళ్ళు కేంద్రాన్ని చేతిలో పెట్టేసి అప్పుడు కూడా కేంద్రంలో ఉంది బీజేపీయే. మరి ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు 2014 నుంచి 2019లో మీరు
మా ప్రభుత్వంలో ఉండి మీరు అధికారంలో ఉండి అప్పుడేమో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అమరావతి డెవలప్మెంట్ చేశాము అని చెప్పి 3-4 బిల్డింగ్లు కట్టి ఇంకా కడతామని చెప్పి ప్రజల్ని మొబ్బు పెట్టి అంతా చేసిన తర్వాత ప్రజల్ని మిమ్మల్ని నమ్మక 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమనలేదు, అమరావతి రాజధానే కానీ డెవలప్మెంట్ అనేది సమాంతరంగా స్టేట్ మొత్తం జరగాలి అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇదే మాట మరి కేంద్రానికి తీసుకెళ్తే సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగితే కేంద్రం ఏమందంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది రాజధాని అంటే మేము దానికి ఆమోదిస్తామని చెప్పారు తప్ప వాళ్ళు ఏమీ దీని మీద యాక్షన్ తీసుకోవడం కానీ చేయడం జరగలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేశారు. ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టాం, ఎంత ఖర్చు పెట్టాం, ఏ విధంగా ఖర్చు పెట్టాం, దేనికోసం ఖర్చు పెట్టాం అని చెప్పి మొత్తం కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ సరే దేవుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ అబద్ధపు హామీలతో మీ అబద్ధపు మాటలతో మళ్ళీ మీరు 3 కలిసి వచ్చి గెలిచారు, వెల్ అండ్ గుడ్. మరి గెలిచిన తర్వాత డెవలప్మెంట్ మేము రాజధానికి డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి అప్పులు తెస్తున్నారు, దానికోసం నిధులు తెస్తున్నారు. ఇప్పటికైనా కూడా తెచ్చిన నిధుల్ని నీళ్లు తోడటానికి తప్ప, జంగల్ క్లియరెన్స్కి తప్ప దేనికైనా వాడారా? అసలు ఏం కట్టారు? ఇప్పుడు దాకా దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి. అంటే అప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.